దేశంలో ప్రస్తుతం BSNL ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలి మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే వినియోగదారులకు తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ టెలికాం సంస్థ నిరంతరం వినియోగదారుల అవసరాల మేరకు ప్రత్యేకమైన సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా BSNL తన సేవలను విస్తరించి విశ్వసనీయమైన నెట్వర్క్ కనెక్షన్లను అందిస్తోంది. ప్రస్తుతం BSNL ఇటీవలి లాంచ్ చేసిన ₹108 రీఛార్జ్ ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లాన్ వినియోగదారులకు 60 రోజుల పాటు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ₹108 ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 GB డేటాను పొందుతారు. ఇది 60 రోజుల పాటు లభిస్తుంది. అంటే మొత్తం 60 GB డేటా వస్తుంది. ఇది ఇంటర్నెట్ సేవలను తరచుగా ఉపయోగించే వారికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతకాలం మాట్లాడినా అదనంగా ఛార్జీలు ఉండవు. దీంతో పాటు మీరు 500 SMS-లను కూడా పొందవచ్చు. ఇవి 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. మీరు 1 GB డేటా పూర్తి చేశాక కూడా మీకు ఎలాంటి అధిక ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్లో డేటా ఛార్జీలు ప్రతి MBకి మీకు సగటున 0.25 పైసలు మాత్రమే పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో BSNL నెట్వర్క్ విస్తరణ ఎక్కువ కాబట్టి ఈ ప్లాన్ గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే ఈ ప్లాన్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఇతర కంపెనీలు ఈ ధరల్లో ఒక్క ప్లాన్ కూడా అమలు చేయటం లేదు. దీంతో అనేక మంది యూజర్లు ఈ ప్లాన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మీకు మరిన్ని ప్లాన్స్ గురించి వివరాలు తెలియాలంటే మాత్రం BSNL అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL 262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. BSNL లాభాల్లోకి మళ్లడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారని, కంపెనీకి ఇది కీలక మలుపు అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. BSNL పలు అంశాల్లో తన పనితీరును మెరుగుపరుచుకుందన్నారు. మొబిలిటీ, FTTH, లీజ్డ్ లైన్ సేవల్లో 14 నుండి 18% వృద్ధి కనబరిచిందని, జూన్ నాటికి 8.4 కోట్లుగా ఉన్న కస్టమర్లను సైతం డిసెంబర్ చివరి నాటికి 9 కోట్లకు పెంచుకోగలిగిందన్నారు. చివరిసారిగా 2007లో లాభాలను నమోదు చేసుకున్న కంపెనీ ఆ తర్వాత వరుస నష్టాలు, ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ వచ్చింది.